ఓం నమో వెంకటేశాయ. స్మృతిసార ప్రవర్ధన మతిసార ప్రవర్తన. గోవింద గోవింద. గురుమాయిక భావనతో వనతాత్ గురు సంసృతిమజ్జనయోపగతాత్ గురుదుఃఖ మహాసురతః ప్రసృతాత్ గురుదేవదయా పరమామవతాత్ అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు గురురూపి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చక్కగా చదువుకుని మంగళాచరణం ఈ కార్యక్రమానికి చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వెంకటాద్రినివాసాయ సంకటాలి వినాశినే శంకరాయ చ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యనరసింహరవాభిగుప్తం వ్యాసప్రసూతశుకదేశికభీతిలుప్తం ప్రహ్లాదనారదమిథో వచనైరసృప్తం ప్రహ్లాదనారదమిథో వచనైరసుప్తం దివ్యం వనం విశతభాగవతం ప్రసృప్తం. శ్రీ గురుభ్యో నమః. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నాడు. తల్లి గర్భంలో ఉన్న ప్రహ్లాదుడిని, ముఖ్యంగా ఆయన తల్లిని ఇంద్రుడు తీసుకువెళ్ళిపోతున్నాడు. తీసుకెళ్ళిపోతుంటే నారద మహర్షి గారు అడ్డం పడ్డాడు. అడ్డం పడి, నువ్వు ఈ గర్భంలో ఉన్న శిశువుని ఏమీ చేయలేవు, ఈయన అనంతానుచరో బలి, కాబట్టి నువ్వు నా దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోవలసింది అని చెప్పాడు. ఇంద్రుడు అంతవరకు ఆవిడ్ని చెరచెరా లాక్కెళ్తున్నటువంటి ఇంద్రుడు అప్పుడు వెంటనే ఆ గర్భానికి ఆవిడికి ఓ ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆవిడ్ని అక్కడే వదిలేశాడు. ఇది మనం మూల భాగవతంలో వింటున్నటువంటి కథ. ఇది ఇలా ఎందుకు జరిగింది, ఇంద్రుడు ఏమన్నాడు, దానికి నారద మహర్షి గారు ఏం సమాధానం చెప్పారు అనే దాన్ని లోతుగా పరిశీలించుకునే ముందు ప్రహ్లాదుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని అతి సంక్షిప్తంగా కొద్దిగా తెలుసుకుంటే మంచిది. ఈయన గత జన్మలో ఒక యోగి గారి అబ్బాయి. వీళ్ళ తండ్రి గారు చాలా పెద్ద యోగి. ఆ తండ్రి గారికి 4 కొడుకులు. 4 కొడుకుల్లో 3 కొడుకులు ఈయనకి అన్నలు. ప్రహ్లాదుడుగా మనకి ఇప్పుడున్నటువంటి ఆయనకి అన్నలు. ఈ యోగి గారు 3 అన్నదమ్ములకి పై వాళ్ళకి 3కి కూడా చాలా కఠోరమైన పరీక్షలు పెట్టి, భయంకరమైన పరీక్షలు పెట్టి, ఆ పరీక్షల్లో నెగ్గిన తరువాత యోగంలో చరమోపదేశం చేశాడు. సమాధి స్థితి, అందులోనూ నిర్బీజ సమాధి స్థితి లాంటి వాటిని ఎలా అందుకోవాలి అని పై స్థాయి ఉపదేశాలు చేశాడు. అంతవరకు ఒక్కొక్క స్థాయిలో ఎంతవరకు పరీక్ష పెట్టాలో అంతవరకు పెట్టేవాడు. చివరిది మాత్రం చాలా కఠోరమైన పరీక్షలకు పెట్టి ఆ పరీక్షల్లో నెగ్గిన తర్వాతే ఇచ్చాడు. 3 నెగ్గారు, 3కి ఇచ్చాడు. 4వ ఇతనికి మాత్రం కొన్ని ఉపదేశాలు చేస్తూ వచ్చాడు, కొన్ని సాధనలు చేయిస్తూ వచ్చాడు. కానీ పై వాళ్ళకి చూస్తే ఇతన్నేం పెద్దగా కఠోరంగా పరీక్షించడం లేదు అని అనిపించేలాగా పరీక్షిస్తున్నాడు. చాలా ముద్దుగా యోగాభ్యాసం చేయిస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు.
ఆ మాటే పైవాళ్ళు ముగ్గురు అనుకున్నారు. ఈయన కూడా నాలుగోవాడు ఈయన కూడా అనుకున్నాడు. అలా ప్రహ్లాదుడి గారి తండ్రి యోగి ఉపదేశం చేస్తున్నాడు. సుమారుగా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒకరోజు తండ్రి గారు ఈ నాలుగో పిల్లవాడితో అన్నాడు, నేను నీ తల్లి ఇద్దరం తీర్థయాత్రలు చేద్దామని అనుకుంటున్నాము. కానీ ఈ లోపల ఎలాగోలా నాకు అమృతం దొరికింది. ఈ అమృతాన్ని బాగా తీర్థయాత్రలన్నీ చేసి వచ్చిన తర్వాత తాగుదామని అనుకుంటున్నాను. ఈ అమృతాన్ని చెంబులో పెట్టి ఇంట్లో పెట్టాను. నేను తీర్థయాత్రలకు వెళ్ళి లేదా మేము తీర్థయాత్రలకు వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు ఈ అమృతాన్ని కాపాడుతూ ఉండు అని చెప్పాడు. అమృతం అనగానే నాలుగో అబ్బాయికి అంటే ప్రహ్లాదుడికి కొంచెం భయం వేసింది. అయినా సరే తండ్రి గారి మాట మీద జాగ్రత్తగా కాపాడదామని నిర్ణయించుకుని దాని ప్రకారమే దాని చుట్టూ కూర్చుని యోగ సిద్ధులతో ఏదో కట్టుదిట్టం చేశాడు. ఎవరు ఎత్తుకుపోకుండా, ఎవరు దాన్ని ముట్టుకోకుండా చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేశాడు. అమృతం అనగానే ఒకవైపు రాక్షసులు రావచ్చు, మరొకవైపు దేవతలు రావచ్చు, ఇంకోళ్ళు రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరికీ అందకూడదు అని చాలా కష్టపడి కాపలా కాస్తూ ఉన్నాడు. తదేక నిష్ఠతో కాపలా కాస్తున్నాడు. ఇలా ఎన్ని సంవత్సరాలు గడిచినాయో తెలియదు. తల్లిదండ్రులిద్దరూ తీర్థయాత్ర నుంచి తిరిగి వచ్చారు. తీర్థయాత్ర నుంచి వచ్చిన తల్లిదండ్రులిద్దరూ నీరసంతో అలమటించిపోతున్నారు. బాగా ప్రయాణం చేసిన వాళ్ళకు వచ్చేటువంటి బడలిక చాలా ఎక్కువ స్థాయిలో ఉండేటట్లుగా కనిపిస్తున్నారు. వచ్చిన వెంటనే వస్తున్నట్లుగానే ఇంటి ముందు కూలబడిపోయే తండ్రి గారు పిల్లవాడిని పిలిచి, నాయనా నేను నీకు అమృతం ఇచ్చాను కదా, రక్షించమని ఆ అమృతాన్ని తెచ్చిపెట్టు, మేమిద్దరం కాస్త తాగుతాము, అమృతం తాగితే తప్ప ఈ నీరసం పోదు అన్నాడు. ఈయన లోపలికి వెళ్ళాడు. అంతవరకు ఆ కలశాన్ని ముట్టుకున్నది లేదు, దానిలో ఏముంది అని చూసింది లేదు. ఆ రోజు మాత్రం కలశం తీసుకెళ్ళి ఇవ్వాలి కదా, అందుకని కలశాన్ని ముట్టుకున్నాడు. ఆ మూత తీసి చూశాడు, అమృతం ఎంత ఉంది, బరువు ఏముంది, ఏ జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అని తెలుసుకోవటం కోసం మూత తీసి చూశాడు. మూత తీసి చూస్తే అందులో ఏమీ లేదు, అమృతం లేదు. తండ్రి గారేమో అమృతం ఉంది అన్నారు. ఆయన నీరసంగా ఉన్నారు. వెళ్ళి తీసుకువెళ్ళాలి, ఇవ్వాలి, ఇస్తేనే ఆయన తాగితేనే ఆయనకు ఆ నీరసం పోతుంది. అది ఈయన ముందున్న సమస్య. దాంతో అప్పటికే తాను చేసినటువంటి యోగ సాధనని అడ్డం పెట్టుకుని ఆ యోగ సిద్ధుల ద్వారా ఏం చేశాడు, డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోయి అక్కడ ఎలాగో అమృతం ఉంటుంది కదా, ఆ అమృతాన్ని తీసుకొచ్చి కాస్త ఇందులో పోసేసి తీసుకెళ్ళి తండ్రి గారికి ఇస్తే తండ్రి గారు తాగేస్తారు, సరిపోతుంది. ఒప్పజెప్పిన పనిని సరిగ్గా చేయలేదు అని అనరు, నీరసం పోతుంది అని అనుకున్నాడు. అక్కడికి వెళ్ళిన మాట వాస్తవం. చూశాడు, అమృతాన్ని తీసుకుని చెంబులోకి వంపుకునేటప్పుడు ఇంద్రుడు అడ్డం పడి ఎందుకు తీసుకెళ్తున్నావు, నువ్వెవరివి, ఏంటి కథ కమామేషి అడిగాడు. అడిగితే ఈయన చెప్పాడు, నేను ఫలానా వారి అబ్బాయిని, మా నాన్నగారు అందులో అమృతం పోశారు, ఆ అమృతం పోసిన అమృతాన్ని మీరు తీసుకొచ్చేసేసారు, మానవులకి అమృతం దొరకకూడదు అనే అభిప్రాయంతో మీరు తెచ్చేసుకున్నారు, మా నాన్నగారు పోసిన అమృతాన్ని మళ్ళీ తిరిగి తీసుకువెళ్తున్నాను అని చెప్పాడు. చెప్తే ఇంద్రుడు అన్నాడు, నేను నీ అమృతాన్ని తేలేదు, మీ నాన్నగారు పోసిన అమృతాన్ని నేనేమీ తేలేదు, నేను అలాంటి దొంగనేమీ కాదు, కానీ అమృతం కోసం వచ్చావు కదా, తీసుకువెళ్ళు అన్నాడు. ఈయన ఫస్ట్ హాఫ్ వినలేదు. మీ అమృతాన్ని నేను తేలేదు అనేటువంటి మాటను సరిగ్గా వినిపించుకోలేదు. అమృతాన్ని తీసుకువెళ్ళు అన్నాడు, బాగానే ఉంది, ఇంద్రుడు కూడా అనుమతి ఇచ్చాడు, ఇంకా ఇందులో విరోధం ఏమీ లేదు అనుకుని అమృతాన్ని తీసుకొచ్చేశాడు. చెంబులో వంపుకొచ్చాడు కదా, ఆ వంపుకొచ్చిన చెంబుని తీసుకెళ్ళి తండ్రి గారికి ఇచ్చాడు. తండ్రి గారు చెంబు తీసుకుని దానిలోకి చూసి అమృతాన్ని చూసిన వెంటనే ఇంతెత్తున ఎగిరారు. నేను నీకు అమృతం ఉందని చెప్పాను కానీ అందులో అమృతం లేదు, నేనేమీ అమృతం పెట్టలేదు, ఊరికినే అమృతం ఉంది అని చెప్పాను, నువ్వు అమృతం ఎక్కడి నుంచి తెచ్చావు, నేను దాచని అమృతాన్ని నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు, ఇది అమృతమేనా కాదా ఏంటి అని నేను అడిగాడు. చాలా ఇదైపోయాడు, ఆయన కోపంగా అరిచాడు. అరిస్తే ఆయన వినయంగా ఉన్నదంతా పోసకొచ్చినట్టు చెప్పాడు. పైకి వెళ్ళానండి, అక్కడ ఇంద్రుడు ఇలా అడ్డం పడ్డాడు, అమృతం వంపుకున్నాను, వచ్చాను, ఇంద్రుడు గారు తీసుకువెళ్ళమన్నారు, నేను ఇంద్రుడు గారు తీసుకువెళ్ళమంటేనే తెచ్చాను, ఇది దొంగతనం కూడా కాదు, అమృతాన్ని నేనేమి దొంగలించలేదు, ఆయన ఒప్పుకుంటేనే తెచ్చాను అన్నాడు.
ఇంద్రుడు అన్న రెండో మాట చెప్తున్నావు, మొదటి మాట ఎందుకు చెప్పడం లేదు అని గద్దించారు తండ్రి గారు. మొదటి మాట ఏం చెప్పారు అని ఆలోచించుకుని చూసుకుని, ఓహో అది నేను అమృతం తీసుకు వెళ్ళలేదన్నారండి, నేను దాన్ని ఆ హడావిడిలో పట్టించుకోలేదు, ఇంద్రుడు అమృతం తీసుకెళ్ళకపోతే దీన్ని తీసుకెళ్ళేది ఎవరు అని అనుకున్నాను అని సమాధానం చెప్పాడు. తండ్రి గారు శాంతించలేదు. శాంతించకపోగా ఇంకా ఎక్కువ కోపంగా, నీకు ఇక మీద నేను యోగోపదేశం చేయను అని గట్టిగా హఠం పట్టు కూర్చున్నారు. నువ్వు నేను చెప్పినటువంటి యోగోపదేశానికి అర్హుడివి కావు. నేను పెట్టిన పరీక్షల్లో మీ అన్నలు ముగ్గురు నెగ్గారు, నువ్వే నెగ్గలేదు. కాబట్టి నీకు యోగోపదేశం పై స్థాయి ఉపదేశం చేయను. చేసింది ఎంతవరకు అంతవరకే. దీన్ని కూడా నువ్వు వాడడానికి వీల్లేదు, పైన సాధన చేయడానికి వీల్లేదు. నీ మనస్సు ఇంకా ఏదో కల్మషాలతో నిండి ఉంది. ఆ కల్మషాలు పోయేందుకు ఈ జన్మంతా నువ్వు హరినామస్మరణ చేస్తూ కూర్చోవలసింది. హరినామస్మరణ ఒక్కటే నీకు గతి. ఆ హరినామస్మరణ చేసుకుంటూ మనసులోని కల్మషాలను పోగొట్టుకోవటమే నీ కర్తవ్యం. అది తప్ప నీకు వేరే పని లేదు, అది తప్ప నీకు వేరే సాధన లేదు, వేరే మంత్రం లేదు, వేరే జపం లేదు, ఓ యోగం లేదు, సాధన లేదు, సిద్ధి లేదు, ఏమీ లేదు. నీకున్నదంతా హరినామస్మరణ మాత్రమే. ఈ జన్మంతా ఇది చేసుకుంటూ కూర్చోవలసిందే అని చెప్పారు. పిల్లవాడు ఏమీ కాదనలేదు. అలా ఎందుకండి, చేసిందంతా ఏమవుతుందండి, చిన్న పొరపాటు కదండి, ఇలాంటివేం మాట్లాడలేదు. ఆయన గురువు, ఇంతవరకు ఉపదేశం చేసినవాడు, తన మనస్సు ఏంటో తెలిసినవాడు, పరీక్ష చేసి మరీ నిర్ణయించుకున్నవాడు. కాబట్టి ఆయన చెప్పిన దానికి ఎదురు చెప్పకూడదు అని నిర్ణయించుకున్నాడు. అలాగేనండి అన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి తల్లిదండ్రులు ఇద్దరు గతించారు. గతించిన తరువాత కూడా అదే పనిగా జన్మంతా హరినామస్మరణ, ఆ నామస్మరణ చేసేటప్పుడు వచ్చేటువంటి ఆ హరి తాలూకు రూపస్మరణ, ఈ రెండిటి మీదే కాలక్షేపం చేశాడు. సహజంగానే నామస్మరణ చేస్తూ ఉండగా ఆ నామస్మరణలో ఆ పదము, దాని తాలూకు వ్యుత్పత్తులు, దాని తాలూకు అర్థాలు, వీటిని కూడా భావన చేస్తూ ఉండగా రూపం కూడా మనసులో మెదులుతుంది కదా. ఆ నామస్మరణతో పాటుగా వచ్చేటువంటి, తప్పనిసరిగా వచ్చేటువంటి అర్థం తాలూకు స్మరణ, రూపస్మరణ, ఈ రెండిటితోనే కాలక్షేపం చేశాడు. కాలక్షేపం చేసి ఆ జన్మను చాలించాడు. చాలించినవాడు ఈ హిరణ్యకశిపు భార్య కాయాధు అనేటువంటి ఆవిడ గర్భంలో పడ్డాడు. ఈ గర్భంలో పడేటప్పటికీ హిరణ్యకశిపువు తపస్సుకు వెళ్ళాడు. అది మొదటి తపస్సా తర్వాత తపస్సా మనకేమీ క్లారిటీ లేదు. మొదటిసారి వెళ్ళినటువంటి 100 ఏళ్ళు చేసిన తపస్సు అవ్వచ్చు, లేదా అప్పుడప్పుడు ఆయా సిద్ధుల కోసం, అప్పుడప్పుడు కొత్త బలాల కోసం హిరణ్యకశిపువు మళ్ళీ తపస్సులకు వెళుతూ ఉండొచ్చు. రాక్షసులకి అలాంటి అలవాటు ఉంది. రాజ్యంలో ఎవరినో ఒకళ్ళని పెట్టి తపస్సులకు వెళుతూ ఉండటం, కొత్త సిద్ధులు తెచ్చుకుంటూ ఉండటం, ఆ తపస్సిద్ధులతో మళ్ళీ కొత్తగా బాధిస్తూ ఉండటం అనేది రాక్షసులకు అలవాటే. ఆ అలవాటు ప్రకారం కొత్తగా ఇంకొక తపస్సుకు వెళ్ళి ఉండొచ్చు. ఆ వెళ్ళిన సందర్భంలో తల్లి గర్భంలో పడ్డాడు. అప్పుడు పెరుగుతున్నాడు తల్లి గర్భంలో. ఆ తపస్సుకి హిరణ్యకశిపువు వెళ్ళంగానే ఇంద్రుడు రాక్షస రాజ్యం మీదకి దాడి చేశాడు. దాడి చేసినవాడు ఈ కాయాధువును చూశాడు. చూడంగానే ఆవిడ గర్భంలో ఉండేటువంటి తనకు పూర్వ పరిచయం ఉన్నటువంటి వాడు కనిపించాడు. ఇంద్రుడికి ఆ మాత్రం కనిపించదు అనేమీ లేదు కదా, ఇంద్రుడు చక్కగానే కనిపిస్తుంది కదా. ఇంద్రుడికి తన పరిచయం ఉన్నవాడు కనిపించాడు. అరే ఇప్పుడు మంచి యోగ సాధకుడు, పనికొచ్చేవాడు, పెద్ద ఉపదేశం చేయకుండానే స్వర్గం దాకా యోగ సిద్ధులతో వచ్చినవాడు, అమృతం ఇతను తీసుకెళ్తుంటే నాకే వద్దని చెప్పాలని అనిపించలేదు, అంతటి మహానుభావుడు, సాత్వికుడు. ఇలాంటి వాడు మళ్ళీ జన్మకు వచ్చాడు అంటే ఏదో తప్పు చేసి ఉంటాడు, ఏదో తండ్రి గారు ఏదో అని ఉంటారు, ఏదో చెప్పుంటారు. వీడికి మనం ఏమన్నా కాస్త ఉపదేశం చేద్దాము, వీడికి మనం ఏమన్నా కాస్త ఉపదేశం చేసి పై స్థాయికి తీసుకెళ్దాము అని అనుకున్నాడు. అనుకుని బయటికి కనిపించేటట్లుగా ఆవిడ్ని చేయి పట్టుకుని చరచరా లాక్కెళ్తున్నాడు. గర్భాన్ని తీసుకెళ్ళలేడు కదా, అందుకని గర్భవతిని ఆవిడ్ని తీసుకెళ్తున్నాడు. ఒకవేళ ఆవిడికి ఏమైనా హాని చేయదలుచుకున్నవాడే అయితే ఇంటికెళ్ళి తీసుకెళ్ళి ఎందుకు చేస్తాడు, ఇక్కడే చేస్తాడు కదా. అందుకని హాని చేద్దాము అనే ఉద్దేశం ఇంద్రుడికి ఏ కోశానా లేదు. ఆ గర్భస్థ శిశువుకి ఉపదేశం చేద్దాము అనే ఉద్దేశమే ఉంది. శిశువుకి ఉపదేశం చేద్దామా, లేదా గర్భంలో ఉండగా ఉపదేశం చేద్దామా, బయటికి వచ్చిన తర్వాత ఉపదేశం చేద్దామా అని ఇంకా తేల్చుకోలేదు. కాబట్టి ఈవిడ్ని తీసుకువెళ్తే స్వర్గంలోనే ఎక్కడో డెలివరీ అవుతుంది, అయిన తర్వాత చూసుకుందాము అన్నట్లుగా ఆయన ఉన్నాడు. ఆ అభిప్రాయంతోనే నారద మహర్షి గారితో ఇంద్రుడు ఈ
7వ అధ్యాయంలోని 9వ శ్లోకంలో ఇలా అన్నాడు, ఆస్తేస్యా జఠరే వీర్యం అవిషహ్యం సురద్విష ఆస్యతాం యావత్ ప్రసవం మోక్ష్యే అర్థపదవీం గతః. నేను పిల్లవాడికి ఉపదేశం చేద్దామనుకుంటున్నాను. ఈ పిల్లవాడు ఆస్తేస్యాహ జఠరే, ఈ తల్లి గర్భంలో ఉన్నాడు. తల్లి గర్భంలో ఉన్న మా పిల్లవాడు మన ఉపదేశానికి అర్హుడా కాడా అని నేను ఇంకా నిర్ణయించుకోవలసి ఉంది. ఎందుకంటే వీర్యం అవిషహ్యం సురద్విష, ఇతను పడ్డ బిడ్డ సరే, ఇతను ఏ తండ్రి ద్వారా పడ్డాడు అంటే హిరణ్యకశిపువు ద్వారా తల్లి గర్భంలోకి ప్రవేశించాడు. కాబట్టి హిరణ్యకశిపువు ప్రభావం ఉందా లేదా ఇతని యొక్క గత జన్మ ప్రభావం ఉందా అని తేల్చుకోవాలి. కాబట్టి ఆస్యతాం యావత్ ప్రసవం, ఈ తల్లిని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటాను, మా ఇంట్లో పెట్టుకుంటాను, ప్రసవం అయ్యేంత వరకు చూస్తాను. బిడ్డడు బయటకు వచ్చిన తర్వాత ఆ లక్షణాలను చూసి మోక్ష్యే అర్థపదవీం గతః, ఇతను పురుషార్థానికి యోగ్యుడైతే ఆ పరమ పురుషార్థాన్ని ఉపదేశం చేసేస్తాను, ఆ తర్వాత వదిలిపెట్టేస్తాను. మోక్ష్యే, వీణ్ణి మోక్షానికి అర్హుణ్ణి చేసేస్తాను అని అన్నాడు. మనకి పై కనిపించేటప్పుడు అర్థపదవీం గతః మోక్ష్యే, ప్రసవం అయిన తర్వాత వీడి ప్రభావం చూసి నీతిశాస్త్రం ప్రకారం నడుచుకుంటాను, ఆ తర్వాత విడిచిపెట్టాలా లేదా అని నిర్ణయించుకుంటాను అని అర్థం వచ్చేటట్లు చెప్పాడు. కానీ లోపల నారద మహర్షి గారికి సరిగ్గా కన్వే అయ్యేట్టే చెప్పాడు. నారద మహర్షి గారు దానికి ఏమన్నారు? నారద ఉవాచ, అయం నిష్కిల్బిష సాక్షాత్ మహాభాగవతో మహాన్ త్వయా న ప్రాప్స్యతే సంస్థాం అనంతానుచరో బలి అని అన్నారు. అయం, ఈ గర్భస్థ శిశువు నిష్కిల్బిష, తన తండ్రి గారు చెప్పినట్లుగా మొత్తం జన్మంతా హరినామ రూపస్మరణ చేసుకుంటూ మనసులోని కల్మషాలన్నింటినీ పోగొట్టుకున్నాడు. నిష్కిల్బిష, మనసులో కల్మషాలు లేవు కాబట్టి సాక్షాన్ మహాభాగవత, తన స్వగుణాలతోనే, తన యొక్క సాధనతోనే, తన యొక్క ప్రయత్నంతోనే మనస్సును శుద్ధి చేసుకునేటువంటి తన అపూర్వమైన జన్మసాధ్యమైన ప్రయత్నంతోనే పరమ మహాభక్తుడుగా అవతరించున్నాడు, తల్లి గర్భంలో అవతరించి ఉన్నాడు. సాక్షాన్ మహాభాగవత, నువ్వు కొత్తగా వాడికి భగవద్భక్తి నేర్పించనక్కర్లేదు, నువ్వు కొత్తగా భక్తి దాని లక్షణాలు ఇవన్నీ వాడికి చెప్పనక్కర్లేదు. సాక్షాత్ మహాభాగవత, గర్భంలో పడ్డవాడే మహాభాగవతుడు. అందువల్ల మహాన్, స్వయంగా గొప్పవాడు, తనంతట తాను గొప్పవాడు. త్వయా న ప్రాప్స్యతే సంస్థాం, ఇలాంటి వాడికి నువ్వు ఉపదేశం చేయలేవు. త్వయా న ప్రాప్స్యతే సంస్థాం, నువ్వు ఉపదేశం చేస్తే అతను సంస్థాం, తాను చేరవలసినటువంటి చివరి ఫలితానికి చేరతాడు, చివరి గమ్యానికి చేరతాడు అని లేదు. అఫ్కోర్స్ నువ్వు చాలామందికి ఉపదేశాలు చేశావు, ప్రదర్ధనుడికి చేసి పెట్టావు, కాండిక్యుడికి చేసి పెట్టావు, ఇలా చాలామంది రాజపుత్రులకు నువ్వు ఉపదేశం చేశావు. ఇతను కూడా రాజపుత్రుడే అయినా వాళ్ళలాంటి వాడు కాడు. వాళ్ళకి పూర్తిగా మంచి చెడు తెలియని పరిస్థితి, ఇతను అలాంటి వాడు కాడు. మంచిని గట్టిగా తెలుసుకుని, పాపాలను పోగొట్టుకుని, మనసులో కల్మషాలను పోగొట్టుకుని హరినామ రూపస్మరణతో మునిగి తేలుతున్నటువంటి వాడు. ఇలాంటి వాడికి నీ ఉపదేశం సరిపోదు, నా ఉపదేశం కావాలి. సంస్థాం న ప్రాప్స్యతే, సంస్థ అంటే పైకి ఏదో మరణం న ప్రాప్స్యతే, నువ్వు ఇతన్ని సఫా చేయలేవు, నువ్వు ఇతన్ని పూర్తి చేయలేవు అన్నట్లుంది. కానీ సంస్థ సమాప్తి, బ్రహ్మసంస్థ అమృతత్వమేతి అన్నప్పుడు చెప్పినటువంటి బ్రహ్మసంస్థ, ఆ బ్రహ్మసంస్థని ఇతనికి నువ్వు తెచ్చిపెట్టలేవు, నీ ఉపదేశం ఇతనికి చాలదు. సంస్థ త్వయా న ప్రాప్యతే సంస్థాం, ఎందుకంటే ఇతనికి సహజంగానే అనంతుడైనటువంటి ఆ శ్రీహరి మీద భక్తి కుదిరిపోయింది. అనంత అనుచర, తన మనస్సుతో నిరంతరం ఆయనకి అనుచరుడుగా ఉంటూనే ఉన్నాడు. బలి ఆ విషయంలో బలాన్ని కూడా సాధించి పెట్టుకున్నాడు. నిరంతర జన్మాంత హరినామ రూప స్మరణతో ఇతను చాలా బలంగా ఉన్నాడు. ఇటువంటి వాడికి నువ్వు చేసే ఉపదేశం సరిపోదు, నేను చేయవలసినటువంటి ఆ నామ రూపాలకు అతీతమైనటువంటి ఆ శ్రీహరి యొక్క తత్వోపదేశమే సరి అయినది, కాబట్టి నేనే చెయ్యాలి, నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పాడు. దాన్నే ఇత్యుక్తస్థాం విహాయేంద్రో దేవర్షేర్మానయన్ వచః అనంత ప్రియభక్తి అయినా పరిక్రమ్య దివం యయౌ. ఇత్యుక్త, ఈ మాట నారద మహర్షి గారు చెప్పంగానే తాం విహాయ, ఆవిడని అక్కడికక్కడ వదిలేశాడు.
ఎందుకంటే ఈ పిల్లవాడికి తాను ఉపదేశం చేయలేడు, పిల్లవాడిని పైకి తేవాలనుకున్నది సరిపోలేదు. నారద మహర్షి గారు నేను చేస్తానంటున్నాడు. తనకంటే కూడా నారద మహర్షి గారు పై స్థాయిలో ఉన్నవాడు, దేవఋషి ఆయన. తాను దేవుడు మాత్రమే, దేవరాజు మాత్రమే, ఆయన దేవతలలో ఋషి. కాబట్టి దేవఋషేర్ నారదస్య వచామానయన్, ఆయన మాటలు నిజము. ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని గొప్పవాళ్ళని చేశాడు ఈయన. ఎంతోమందికి ఉపదేశాలు చేశాడు. ప్రియవ్రతుడికే చేశాడా, ధ్రువుడికే చేశాడా, మరొకడికే చేశాడా, ఎవరికి చేసినా సరే వాళ్ళ స్థాయిలను చూసి, వాళ్ళు ఏ ఉపదేశానికి అర్హులో చూసి మరీ చేస్తాడు ఈయన. కాబట్టి ఈయన మాటను మనం గౌరవించవలసిందే అని అనుకుని అక్కడికక్కడ వదిలేశాడు. వదిలేసి అనంత ప్రియభక్త్యా అయినా, అనంతప్రియుడు, ఇలా జన్మ సంస్కారం మొత్తం ఆయన మీదే పెట్టుకున్నటువంటి వాడు, జన్మ మొత్తం ఆ నామ రూప స్మరణ చేస్తూ ఉన్నవాడు, అలాంటి వాడు ఆయనకి ప్రియుడు అవుతాడు కదా. ఆ ప్రియుడంటే నాకు భక్తి ఉండాలి కదా, భగవద్భక్తుల మీద భక్తి ఉండాలి కదా అని అనుకుని ఆ భగవద్భక్తుడు ఉన్నటువంటి ఆ గర్భానికి, ఆ తల్లికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈవిడేదో చెరపట్టదలుచుకున్నా, ఈవిడికేదో హాని చేయదలుచుకున్నా ప్రదక్షిణం చేయడు కదా. కాబట్టి మొదటి నుంచి అది లేదు, మొదటి నుంచి ఆ ఉద్దేశం లేదు. ఈ పిల్లవాడికి ఏమైనా ఉపకారం చేయగలనా అని చూశాడు. నువ్వు చేయలేవు, నేనే చెయ్యాలి అని నారద మహర్షి గారు చెప్పంగానే ఆ భగవద్భక్తుడికి ఓ ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నారద మహర్షి గారికి ఇద్దరయ్యారు. ఒకరు తల్లి, మరొకరు తల్లి గర్భంలో పెరుగుతున్నటువంటి ఈ శిశువు, పిండం, గర్భస్థ పిండం. ఈ ఇద్దరినీ చూసుకోవలసినటువంటి బాధ్యత ఆయనకుంది. ఇద్దరినీ మార్చవలసిన బాధ్యత ఉంది. ఇద్దరికీ ఉపదేశం చేయవలసిన బాధ్యత ఉంది. అందువల్ల ముందు తల్లికి చెప్పవలసిన ధైర్యం చెప్పాడు. తతోనో మాతరం ఋషి సమానీయ నిజాశ్రమం ఆశ్వాస్య ఇహ ఉష్యతాం వత్సే యావత్తే భర్తురాగమః అని చెప్పాడు. అమ్మా తల్లి, నువ్వు నా పిల్లలాంటి దానివి, నువ్వు నా అమ్మాయి లాంటి దానివి, నీకేం భయం లేదు. మీ ఆయన తపస్సు పూర్తి చేసుకుని వచ్చేంత వరకు నా ఆశ్రమంలో ఉండవలసింది అని ఆశ్వాసన చేశాడు. తన ఆశ్రమానికి కూడా తీసుకెళ్ళాడు. ఆశ్రమం లేని ఆశ్రమం, కొత్తగా ఆశ్రమం లాంటిది కట్టుకుని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చెప్పాడు. ఆ తర్వాత తథేత్యవాత్సీర్ దేవర్షే అంతిసాప్యకృతో అకుతోభయ యావద్ దైత్యపతి ఘోరాత్ తపసో నన్యవర్తత. రాక్షసరాజు అయినటువంటి హిరణ్యకశిపువు తపస్సు పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు, ఆ తపస్సు ఏ తపస్సో తెలియదు అనుకున్నాం కదా, వచ్చేంత వరకు ఆవిడ ఆ ఆశ్రమంలోనే ఉంది. ఏ భయము లేకుండా సుఖంగా ఉంది. నారద మహర్షి కాపాడాడు. కాయాధువుని అలాగే ఈ గర్భాన్ని రెండింటినీ కాపాడాడు అని ఇంతవరకు కథాభాగం వెళ్ళింది. కథాభాగంలో ఉండేటువంటి ఆయా వాక్యాల యొక్క అర్థాలు కూడా లోతుగా తెలిసినాయి. ఇక మీద ఋషిం పర్యచరత్తత్ర భక్త్యా పరమయా సతి అంతర్వత్నీ స్వగర్భస్య క్షేమాయ ఇచ్ఛా ప్రసూతయే అనేది పైన జరిగింది అని ప్రహ్లాదుడు పిల్లలకి చెప్తున్నాడు. ఋషిం పర్యచరత్తత్ర, ఈ కాయాధువు హిరణ్యకశిపు భార్య, ప్రహ్లాదుడు తల్లి, ఈవిడ దేవఋషి గారికి, నారద మహర్షి గారికి సేవలు చేసుకుంటూ వచ్చింది. నారద మహర్షి గారి ఆశ్రమంలోనే నారద మహర్షి గారికి సేవలు చేసుకుంటూ వచ్చింది. ఋషిం పర్యచరత్తత్ర, ఆ పరిచర్య చేయటంలో భక్త్యా పరమయ, భక్తి చాలా భక్తిగా చేసింది. పరమ చాలా గొప్ప భక్తిగా పరిచర్యలు చేసింది. ఎందుకంటే సతి ఆవిడ మంచిదే. హిరణ్యకశిపువు ఎలాంటి వాడే అయినా ఆవిడ మాత్రం, కాయాధువు మాత్రం చాలా మంచిది. భక్త్యా పరమయా సతి. ఆ చేయటంలో కొంచెం స్వార్థం కూడా ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఆవిడ అంతర్వత్ని, ఆవిడ గర్భిణి. గర్భిణులకి సహజంగా గర్భరక్షణను మించి వేరే ఏ పని ఉండదు. తమ గర్భాన్ని సంరక్షించుకోవటం అనేదే వాళ్ళ యొక్క అసలు స్వభావం. కాబట్టి స్వగర్భస్య క్షేమాయ, తన గర్భం క్షేమంగా ఉండాలి. గర్భం క్షేమంగా ఉండాలి అంటే తనకు ధైర్యం ఇచ్చింది ఎవరు? నారద మహర్షి గారు. కాబట్టి నారద మహర్షి గారికి సేవలు చేసుకుంటూ ఉంటే, ఆయన మీద భక్తిగా ఉంటే తన గర్భం క్షేమంగా ఉంటుంది అని అనుకుంది. ఎంతకాలం పాటు గర్భం అంటే 9 నెలలు నిండాలి కదా అంటే ఆవిడ అలా పెట్టుకోలేదు. ఇచ్ఛా ప్రసూతయే, ఈ 9 నెలలు నిండిన తర్వాత ప్రసవం రావాలి అని ఆవిడ అనుకోలేదు.
ఆవిడేమనుకుందంటే హిరణ్యకశిపువు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాతే ప్రసవం జరగాలి అని అనుకుంది. తన భర్త ఉండగానే ప్రసవం జరగాలి, తన భర్త ఈ ప్రసవాన్ని చూడాలి అని అనుకుంది. అందుకని ఇచ్ఛాప్రసూతయే, తాను అనుకున్నట్లుగా హిరణ్యకశిపువు మళ్ళీ వెనక్కి వచ్చి చూసేంత వరకు ప్రసవం కాకూడదు అని అనుకుని దానికోసం కూడా ఈ నారద మహర్షి గారిని సేవించుకుంటూ వచ్చింది. సో హిరణ్యకశిపుడు తిరిగి వస్తే కానీ ఈ ప్రసవం కాదు. అంతవరకు ఎన్ని నెలలైనా ఏదో గజగర్భంలాగానో ఇంకో గర్భంలాగానో ఎన్ని నెలలైనా సరే ఈవిడ మోస్తూ ఉండవలసిందే. ఈ కడుపులోనే ప్రహ్లాదుడు పెరుగుతూ ఉండవలసిందే. ఒకవేళ పెరగటం కుదరకపోతే ఎక్కడో చోట ఆగిపోవలసిందే, కానీ ప్రసవం మాత్రం రావటానికి వీల్లేదు అనేది పరిస్థితి. ఋషిం పర్యచరత్తత్ర భక్త్యా పరమయా సతి అంతర్వర్తిని స్వగర్భస్య క్షేమాయ ఇచ్ఛా ప్రసూతయే. ఇది ఆవిడ గోల. కానీ నారద మహర్షి గారి లక్ష్యం ఇది కాదు. ఋషి కారుణికస్తస్యాః ప్రాదాదుభయమీశ్వరః ధర్మస్య తత్వం జ్ఞానం చ మామప్యుద్దిశ్య నిర్మలం. ఆయన లక్ష్యం వేరు. ఆయన లక్ష్యంలో ఈ అంతర్వర్తినిగా గర్భిణిగా ఉండేటువంటి కాయాధువు గారికి మంచి ఉపదేశం అందాలి, దాంతోపాటుగా లోపల ఉండేటువంటి ప్రహ్లాదుడికి మంచి ఉపదేశం అందాలి అనేది ఆయన లక్ష్యం. ఆ లక్ష్యం ప్రకారం ఋషి నారద మహర్షి గారు, కారుణిక కరుణకు మారుపేరైనటువంటి నారద మహర్షి గారు తస్యాహ ప్రాదాత్ ఆవిడికి ఉపదేశాన్ని ఇచ్చాడు. ఏ ఉపదేశం? ఉభయం రెండు కలబోసినటువంటి ఉపదేశాన్ని చేశాడు. ఈశ్వర సమర్థుడైనటువంటి నారద మహర్షి గారు ఆవిడికి ఉపదేశం చేశాడు. ధర్మస్య తత్వం, ఏమేమి ఉపదేశం చేశాడు? ధర్మం యొక్క తత్వమేంటి అని ఉపదేశం చేశాడు. అలాగే జ్ఞానం నిర్మలం, నిర్మలమైనటువంటి జ్ఞానం అంటే ఏంటి అని ఉపదేశం చేశాడు. లేకపోతే ధర్మస్య నిర్మలం తత్వం, నిర్మలమైనటువంటి ధర్మం తాలూకు తత్వం, పరమాత్మను చేరుకునేటువంటి ధర్మం యొక్క రీతి, దాని గురించి ఉపదేశం చేశాడు. నిర్మలం జ్ఞానం, మామూలు సాంసారికమైనటువంటి మలినమైన జ్ఞానాలు కాకుండా నిర్మలమైనటువంటి పరమాత్మతత్వాన్ని తెలియజేసేటువంటి నిర్మలమైన జ్ఞానం, అది ఎలా ఉంటుంది, దాన్ని ఎలా అందుకోవాలి, వీటిని గురించి ఉపదేశం చేశాడు. అయితే మామప్యుద్దిశ్య, గర్భంలో పడుకుని తల్లకిందులుగా వేళ్లాడుతున్నటువంటి నన్ను కూడా ఉద్దేశించి నాకు కూడా చెప్పాడు. చెప్పటం చెవులున్న మా తల్లిగారికి చెప్పాడు, నన్ను కూడా లక్ష్యంగా చేసుకుని చెప్పాడు. అఫ్కోర్స్ నన్నే లక్ష్యంగా చేసుకున్నాడు, మామేవ ఉద్దిశ్య, కానీ పైకి మా తల్లిగారికి వినిపించేటట్లుగా నన్ను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లుగా అనిపించేటట్లుగా చెప్పాడు. ఋషి కారుణికస్తస్యాః ప్రాదాదుభయమీశ్వరః ధర్మస్య తత్వం జ్ఞానంచ మామప్యుద్దిశ్య నిర్మలం. అయితే ఈ ఉపదేశాలను ఇద్దరం అందుకున్నాము, నేను మా తల్లిగారు మర్చిపోయింది, నేను మాత్రం మర్చిపోలేదు అని పై శ్లోకంలో చెప్తున్నాడు. తత్తు కాలస్య దీర్ఘత్వాత్ స్త్రీత్వాన్ మాతుస్థిరోదధే ఋషిణానుగృహీతం మాం నాధునాప్యజహాత్ స్మృతి. తత్తు ఆ జ్ఞానం ఉంది కదా, ధర్మస్య తత్వజ్ఞానం, అలాగే నిర్మలమైనటువంటి జ్ఞానానికి సంబంధించిన జ్ఞానం, ఈ రెండు కూడా తత్తు కాలస్య దీర్ఘత్వాత్, ఎంతకాలం నేను గర్భంలో ఉంటే గడిచిపోయిందో తెలియదు. మా నాన్నగారు తపస్సు చేసుకుని ఎప్పటికి మళ్ళీ తిరిగి వచ్చారో తెలియదు, అదొకటి ఉంది. ఆ తర్వాత కూడా ఒక 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. కాబట్టి ఇంత కొంచెం సుదీర్ఘమైన కాలంలో ఎప్పుడు మర్చిపోయిందో మా తల్లిగారు మర్చిపోయింది. కాలస్య దీర్ఘత్వాత్. ఇది కాకుండా స్త్రీత్వాత్, ఆవిడ ఒక స్త్రీ, ఆ హిరణ్యకశిపువు అనేటువంటి రాక్షస రాజుకు భార్య. ఆ భార్య కూడా మంచి భార్య, సతీ, ఆవిడ చాలా మంచి భార్య. అందువల్ల రాక్షసుడు మళ్ళీ తిరిగి వస్తూనే ఆయనతో పాటు వెళ్ళిపోయి ఆయనకు కావలసిన సేవలు, ఆయనకి ఎలా ఉండాలో, ఎలా ఉంటే ఇష్టమో అలా ఉండటం, వీటిల్లో మునిగిపోయింది. స్త్రీ స్వభావంలో మునిగిపోయింది. తన భర్తకి కావలసినట్లుగా నడుచుకోవటం అనేటువంటి దాంట్లో మునిగిపోవడం వలన మర్చిపోయింది. స్త్రీత్వాత్ మాతుః తిరోదధే. నా తల్లిగారికి అది అసలు నారద మహర్షి గారు చెప్పనే లేదు అన్నట్లుగా
తిరోదధే, అంతర్ధానం అయిపోయింది, కనిపించకుండా పోయింది. ఒక్క మాట కూడా గుర్తులేదు. నారద మహర్షి గారు నాకు ధైర్యం ఇచ్చారు, నారద మహర్షి గారు నన్ను కాపాడారు, నన్ను నా పిల్లవాడిని ఇద్దరిని కాపాడారు అని చెప్పుకుంటూ వస్తోందే కానీ నారద మహర్షి గారు నాకు ఉపదేశం చేశారు, ఆ ఉపదేశంలో ధర్మతత్వం ఉంది, జ్ఞానతత్వం ఉంది అనే మాట పొరపాటును కూడా ఆవిడ నోట్లోంచి రావటం లేదు. ఎందుకంటే మర్చిపోయింది, పూర్తిగా మర్చిపోయింది. కానీ ఋషిణా అనుగృహీతం, ఆ ఋషిగారు దేవర్షి నారద మహర్షి గారు నాకు అనుగ్రహంతో చెప్పింది ఉంది కదా, అది మాం నాజహాత్, నన్ను మాత్రం ఆ అనుగ్రహంతో చెప్పినటువంటి ఉపదేశం విడిచిపెట్టి పోలేదు. ఋషిణానుగృహీతం మాం న అధునా అపి, అది ఎప్పుడో గర్భంలో ఉన్నప్పుడు చెప్పింది కదా, గర్భంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు గుర్తుండాలి అని నియమం ఏమీ లేదు కదా. లేకపోయినా సరే ఇప్పటికీ ఆయన మాటలు నా చెవుల్లో గింగిరాలు ఎత్తుతూనే ఉంటాయి. ఆయన చెప్పిన ప్రతి అక్షరం నాకు గుర్తుంది అని చెప్పుకోవటం లేదు. ఆయన చేసిన అనుగ్రహం నన్ను విడిచిపెట్టి వెళ్ళటం లేదు. ఋషిణా అనుగృహీతం మాం నాధునాప్యజహాత్, ఇప్పటికీ పోవటం లేదు. స్మృతి ఎప్పుడూ ఉంటూనే ఉంది. ఆయన అంత చక్కటి ఉపదేశం నా కోసమే చేశాడు. తత్తు కాలస్య దీర్ఘత్వాత్ స్త్రీత్వాన్ మాతుస్థిరోదధే ఋషిణా అనుగృహీతం మాం నాధునాప్యజహాత్ స్మృతి. అయితే భవతామపి భూయాన్మే యది శ్రద్ధధతే వచః వైశారదీ ధీః శ్రద్ధాతః స్త్రీ బాలానాంచ మే యథా. ఇది కొంతమందికే గుర్తుంటుంది, కొంతమందికి గుర్తుండదు, కొంతమందికే అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. కాస్త పరిశ్రమ చేసిన వాళ్ళే ఇందులోకి దిగాలి, మాకు అలవాటు లేదు కాబట్టి, లేదా మాకు దీంట్లో పరిచయం లేదు, అవగాహన లేదు, మేమేదో వేరు పనుల్లో మునిగిపోయాం కాబట్టి ఎలాగో మాకు దీంట్లో అధికారం లేదు అని అనుకునేరు. అలా ఏమి లేదు. భవతామపి భూయాత్, మీరు కూడా నేను చెప్పిన మాటల్ని వినే మాట అయితే మీకు కూడా ఆ జ్ఞానం కలుగుతుంది. నేను చెప్పే మాటలు మా గురువుగారు నారద మహర్షి గారు చెప్పే మాటలు, ఆ మాటల్ని వింటే మీకు కూడా జ్ఞానం కలుగుతుంది. నాకెంత జ్ఞానం కలుగుతుందో మీకు కూడా అంతే జ్ఞానం కలుగుతుంది. భవతామపి భూయాత్. అయితే మీకు మా గురువుగారు డైరెక్ట్గా వచ్చి చెప్పట్లేదు కదా, నేను చెప్తున్నాను, నా వాక్యాలతో మీకు ఆ జ్ఞానం కలుగుతుంది. నా వాక్యాలు మా గురువుగారి వాక్యాలు, మా గురువుగారి వాక్యాలు వారి గురువుగారి వాక్యాలు, వారి గురువుగారి వాక్యాలు ఆపై గురువుగారి వాక్యాలు, చివరికి పరమాత్మ వరకు వెళితే వచ్చేటువంటి గురు పరంపరలోని వాక్యాలు, ఆ వాక్యాలనే నేను చెప్తాను. కాబట్టి మీకు కూడా కలుగుతుంది. గురు పరంపర మీద గనక మీకు యది శ్రద్ధతే, శ్రద్ధ ఉండే మాట అయితే, ఆ గురువాక్యం మీద మీకు విశ్వాసము, శ్రద్ధ, ఆస్తిక్య బుద్ధి ఇవన్నీ ఉండే మాట అయితే తప్పకుండా మీకు కూడా కలుగుతుంది. యది శ్రద్ధతే వచః, నా వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినే మాట అయితే, నా వాక్యాన్ని గురువాక్యంగా భావించి వినే మాట అయితే మీకు కూడా కలుగుతుంది. వైశారదీ ధీః, విశారదుడైనటువంటి ఆ పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం మీకు కూడా కలుగుతుంది. ఆ బుద్ధి మీకు కూడా కలుగుతుంది. విశారదుడైనటువంటి పరమ నిర్మలుడైనటువంటి ఆ పరమాత్మకు సంబంధించిన నిర్మలమైనటువంటి జ్ఞానం మీకు కూడా కలుగుతుంది. వైశారదీ ధీః, అది శ్రద్ధాత, శ్రద్ధ వల్ల కలుగుతుంది. రెండుసార్లు చెప్తున్నాడు శ్రద్ధధతే వచః అని, ఒకసారి శ్రద్ధాత, శ్రద్ధ ఉంటే కలుగుతుంది అని రెండుసార్లు చెప్తున్నాడు. శ్రద్ధ తాలూకు ప్రాముఖ్యాన్ని చెప్పడం కోసం. శ్రద్ధాత, శ్రద్ధ వల్ల కలుగుతుంది. ఎవరెవరికి? స్త్రీ బాలానాం, స్త్రీలకైనా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ, వీరు వారు అని లేకుండా అందరికీ కలుగుతుంది. పిల్లలకి జ్ఞానం కలగకూడదనేమీ లేదు, పెద్దలకి జ్ఞానం కలిగి తీరాలని కూడా ఏమీ లేదు. పిల్లలకైనా పెద్దలకైనా శ్రద్ధ ఉంటే తప్పనిసరిగా జ్ఞానం కలుగుతుంది. మాకేదో పనులు ఉన్నాయి, వంటింట్లో పనులు ఉన్నాయి, అక్కడ పనులు ఉన్నాయి, ఇక్కడ పనులు ఉన్నాయి అనుకుంటే వీల్లేదు. శ్రద్ధగా వింటే ఎవరికైనా జ్ఞానం కలుగుతుంది. ఉండవలసింది శ్రద్ధ. ఆ శ్రద్ధ మీకుంటే మీకు కూడా కలుగుతుంది. యది శ్రద్ధతే వచః వైశారదీధీ శ్రద్ధాతః స్త్రీ బాలానాంచ మే యథా. నీ మాటలు వింటే మాకు జ్ఞానం కలుగుతుంది అని గ్యారంటీ ఎక్కడిస్తావు నువ్వు అంటే, నేనే గ్యారంటీ. మా గురుగారి వాక్యం నేను విన్నాను, అదే వాక్యాన్ని మీకు చెప్తున్నాను. నేను శ్రద్ధగా విన్నాను, జ్ఞానం కలిగింది. మీరు శ్రద్ధగా వింటే మీకు కూడా జ్ఞానం కలుగుతుంది. నేనే దానికి ఉదాహరణ అని కూడా చెప్పాడు.
భవతామపి భూయాన్మే యది శ్రద్ధధతే వచః వైశారదీధీ శ్రద్ధాతః స్త్రీ బాలానాంచ మే యథా అనేటువంటి ఈ శ్లోకంలో. సరే, మేము కూడా శ్రద్ధగా వింటాము, మేము కూడా ఇదిగా ఉంటాము, మేము మా ఇంట్లో స్త్రీలు లేదా వృద్ధులు బాలులు అందరం కూర్చుని వింటాము, అందరం వినే మాట అయితే ఏం వినాలో చెప్పు అంటే దానికి ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. జన్మాద్యాషడిమే భావాః దృష్టా దేహస్య నాత్మనః ఫలానామివ వృక్షస్య కాలేన ఈశ్వరమూర్తినా అని మొదలుపెట్టి చెప్పాడు. జన్మాద్యాషడిమే భావాః, ఏ వస్తువుని చూసినా సరే అందులో రకరకాల భావ వికారాలు కనిపిస్తున్నాయి. జన్మాద్యాః, జన్మతో మొదలుపెట్టి మొత్తం 6 రకాల షట్ ఇమే భావాః మనకు కనిపిస్తున్నాయి. 6 రకాల భావాలు కనిపిస్తున్నాయి. అవి జాయతే, అస్తి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, నశ్యతి అనేటువంటి 6 భావాలు. జాయతే, వస్తువు పుట్టుకొస్తోంది. అస్తి, ఆ వస్తువు ఉంది, ఆ వస్తువు తాలూకు ఉనికి ఉంది. నిన్నటి రోజున మొలక లేదు, ఈ రోజున మొలక ఉంది. ఎక్కడి నుంచి ఉంది? పుట్టింది కాబట్టి ఉంది. జాయతే అస్తి. ఆ మొలక క్రమక్రమంగా వర్ధతే, పెరుగుతోంది. ఆ వృద్ధి అనేది ఇంకా కూడా పరిణమతే, ఇంకా కూడా కొత్త కొత్త పరిణామాలను తనలోకి తెచ్చుకుంటోంది. ఆ మొలక పెరగటం కాదు, కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి, కొత్త కొత్త ఆకులు వస్తున్నాయి, కొత్త కొత్త కొమ్మలు, రెమ్మలు చాలా పెరుగుతున్నాయి. వర్ధతే, విపరిణమతే, రకరకాల పరిణామాలు అందులో చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజులైన తర్వాత బాగా పెరగ్గా అపక్షీయతే, మెల్లగా తగ్గిపోతోంది. ఏదో ఒక రోజున నశ్యతి, అది పూర్తిగా నశించిపోతుంది, కళ్ళకు కనిపించకుండా పోతోంది. జాయతే, అస్తి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, నశ్యతి అనేటువంటి ఈ 6 భావ వికారాలు ఏ వస్తువుని తీసుకున్నాం అందులో ఇవన్నీ కనిపించి తీరుతాయి. కనిపించేటువంటి ఈ 6 భావాలు జన్మాద్యాషడిమే భావాః. ఈ 6 రకాల భావాలు దృష్టాః దేహస్య, దేహానికి మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ దేహం అనేది ఒకచోట పుడుతోంది. ఈ దేహం పుట్టిన తర్వాతే ఉనికిని కలిగి ఉంటుంది, అస్తి. ఈ దేహం వర్ధతే, పెరుగుతోంది. ఈ దేహం విపరిణమతే, రకరకాల మార్పుల్ని తనలోకి తెచ్చుకుంటోంది. కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ మార్పులు పెరిగి 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 ఎక్కడో చోట తరుగుడు మొదలవుతోంది, అపక్షీయతే. చివరికి నశ్యతి, కనిపించకుండా పోతోంది. ఈ 6 భావ వికారాలు దేనికి చెందుతున్నాయి? దేహానికి, అంటే శరీరానికి చెందుతున్నాయి. ఒక బాడీకి ఇవి వర్తిస్తున్నాయి. జన్మాద్యాషడిమే భావాః దృష్టాః దేహస్య న ఆత్మనః. ఈ ఆత్మస్వరూపం ఎక్కడా పుట్టట్లేదు. పుట్టిన తరువాతే దీనికి ఉనికి అనే మాట లేదు. పుట్టక ముందు కూడా ఉనికి ఉంది. దేహం పుట్టక ముందు కూడా ఉనికి ఉంది. దేహం నశించిపోయిన తర్వాత, కనిపించకుండా పోయిన తర్వాత కూడా ఈ ఆత్మస్వరూపానికి ఉనికి ఉంది. కాబట్టి అస్థి అనేది ఇప్పుడే అస్థి అనే భావం రాలేదు. వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే రానే రావు. నశ్యతి, నాశం అనేది ఆత్మస్వరూపానికి అంటదు. ఏ రకంగానూ న ఆత్మనః, ఆత్మకి ఈ భావ వికారాలు అంటవు. ఈ 6 భావ వికారాలు ఆత్మస్వరూపం ఏమాత్రం మార్పులు లేకుండా ఉండగానే దేహానికి మాత్రమే వర్తిస్తూ వస్తున్నాయి. జన్మాద్యాః షడిమే భావాః దృష్టాః దేహస్య న ఆత్మనః. దానికి ఉదాహరణ ఆయనే చెప్పాడు. ఫలానామివ వృక్షస్య కాలేన ఈశ్వరమూర్తినా. ఒక పండు చెట్టుకు పుట్టిన తర్వాత చిన్న ఏదో పువ్వు ఎండి కింద రాలిన తర్వాత చిన్నదేదో పిండి వేసింది అని అనుకున్నారు. పండు పుట్టింది అనే దాన్ని ఇలా మొదలు పెట్టుకోవచ్చు. చిన్న పిందె వేసిన పిందె ఉంది. మామిడి చెట్టుకు చూస్తే చెట్టంతా పూతుంటుంది, కానీ పిందెలు మాత్రం ఆ పూత ఉన్నంత పిందెలు ఉండవు. పిందె ఎక్కడో ఒకటో రెండో ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి పిందె ఉంది. పిందె రోజు రోజుకి పెరుగుతోంది, వర్ధతే, విపరిణమతే. ఆ పిందెలో మార్పులు వస్తున్నాయి.
ఆ మార్పు మారి కాయగాను, కాయ మారి కొద్దిగా దోరకాయగాను, తర్వాత పండువాగుగాను, ఇలా 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 మార్పులు వస్తూనే ఉన్నాయి. మార్పులు వస్తూ వస్తూ ఉండగా ఒకరోజు చక్కగా పండింది, చెట్టుకే పండింది. పండిన తర్వాత ఎవరు కోసుకోలేదు, అది కూడా దానంతర అదే కింద పడలేదు. దాంతో విపరిణమతే, అక్కడే మళ్ళీ అపక్షీయతే, దానిలో నాశానికి కావలసినటువంటి వికారాలు జరిగినాయి. ఏదో ఒకరోజు ఆ చెట్టుకే అక్కడే ఎండిపోయి కిందైనా పడిపోయింది, లేదా ఎండుతూ ఉండగానే సగంలో ఉండగానే కింద పడిపోయింది. పండుగా కాకుండా వేరే రకంగా కింద పడిపోయింది. ఫలానాం ఇవ. కానీ ఈ 6 భావాలు ఆ ఫలం పండుకు కలగాలి అంటే వృక్షం అనేది ఉండాలి, చెట్టు ఉండాలి. చెట్టు లేనిదే పండుకి ఈ భావ వికారాలు కలగవు. చెట్టు లేనిదే పిండి రాదు. పిందె తర్వాత భావం, తర్వాత పరిస్థితి, తర్వాత దశ, వేటిని అందుకోదు. వీటన్నిటికీ మూలమేంటిది? వృక్షం అనేది. అలాగే దేహానికి ఉండేటువంటి ఈ 6 భావ వికారాలకు కూడా ఒక మూలం ఉండాలి. ఆ మూలం ఈశ్వరుడు యొక్క ఒక రూపం. ఈశ్వరుడు అంటే ఈ ఆత్మ అని లేదా ఈ దేహానికి సంబంధించిన ఆత్మ అని దేన్నైతే అనుకున్నామో దాని యొక్క వాస్తవ స్వరూపం. ఆ వాస్తవ స్వరూపమైనటువంటి ఈశ్వరుడి యొక్క ఒకానొక రూపం కాలం. ఆ కాలం అనేటువంటి వృక్షం ఉంటేనే, కాలం అనేటువంటి ఈశ్వరుడి యొక్క స్వరూపమైనటువంటి వృక్షం ఉంటేనే ఈ దేహాదులకి ఈ షడ్భావ వికారాలు అనేవి కలుగుతాయి లేదా కలగవు. మనం చెప్పుకున్న 6 వికారాలు, జాయతే అస్థి వర్ధతే అని మొదలయ్యే 6 వికారాలు ఈ శరీరం మొదలైన వాటికి కలగాలి అంటే పండుకి చెట్టు ఉన్నట్లుగా ఈ శరీరానికి ఈశ్వరుడు అనే ఆయన ఉండాలి, ఉంటేనే కలుగుతాయి. కాబట్టి వికారాలు ఉన్నది ఆత్మస్వరూపము కాదు. వికారాలతో సంబంధం లేకుండా వికారాలను చూపించేది, వికారాలకు సాక్షిగా ఉండేదే ఆత్మస్వరూపం. వికారాలకు కారణంగా ఉండేటువంటిదే ఆత్మస్వరూపం అని ప్రాథమిక స్థాయిలో అర్థం చేసుకోవచ్చు అని చెప్పాడు. జన్మాద్యాశ్చడిమే భావాః దృష్టా దేహస్య నాత్మనః ఫలానామివ వృక్షస్య కాలేన ఈశ్వరమూర్తినా అనేటువంటి ఈ శ్లోకంతో ప్రహ్లాదుడు చాలా గొప్పగా దేహానికి సంబంధించినటువంటి ఏ వికారాలు ఆత్మస్వరూపానికి లేవు అని చెప్పడం ద్వారా దేహము ఆత్మ ఈ రెండు వేరువేరు అనే మాట స్పష్టంగా చెప్పాడు. దేహము ఆత్మ వేరువేరు అయి ఉండగా ఈ ఆత్మస్వరూపం లేదా ఆత్మస్వరూపం తాలూకు వాస్తవ రూపమైనటువంటి ఈశ్వర రూపం, ఈశ్వరుడి యొక్క కాలరూపం ఈ భావ వికారాలకు మూలం అని చెప్పడం ద్వారా పూర్తిగా భేదం ఉన్నది. ఈ భావ వికారాలన్నీ ఆ ఈశ్వరుడి యొక్క చేతిలో ఉన్నాయి, సర్వకారణం ఆ ఈశ్వరుడు అనే మాట కూడా చెప్పాడు. మనతో సహా ఏ జీవుడికి సంబంధించినటువంటి ఆత్మస్వరూపాలతో సహా అందరూ జీవులందరి యొక్క ఆత్మస్వరూపాలు దేహం కంటే భిన్నం అని ఒక మాట చెప్పి ఈ దేహాలకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ చూసేటువంటి ఈశ్వరుడు అనే ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు అనే విషయాన్ని కూడా చెప్పేశాడు. అంటే భోగ్యవర్గాన్ని గురించి చెప్పాడు, భోక్తృవర్గాన్ని గురించి చెప్పాడు. ఈ రెండిటికీ మూలమైనటువంటి పరమాత్మతత్వాన్ని గురించి కూడా ఈ శ్లోకంలో ప్రస్తావన చేసి ఇలా చాలా అందంగా నారద మహర్షి గారి మాటల్నే అనువదిస్తూ జన్మాద్యాషడిమే భావాః దృష్టా దేహస్య నాత్మనః ఫలానామివ వృక్షస్య కాలేన ఈశ్వరమూర్తినా అని చెప్పి ఈ ముగ్గురిని పరిచయం చేసి తాను చెప్పబోయేటువంటి విషయం ఎంత సూక్ష్మమైనటువంటి విషయం అనే దానికి ప్రాతిపదిక వేసి చూపించాడు. మనం ప్రహ్లాదుడి పై ఉపదేశాన్ని చాలా నిదానంగా ఇంకా చెప్పుకోవాలంటే సాగదీసుకుంటూ అధ్యయనం చేసుకుందాము, సాగదీద్దాము. ఇందులో మొహమాటం ఏమీ లేదు. తొందరగా పరిగెత్తి దూకేసి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి దూకేద్దాము అని మనం ఎందుకు తొందరపడాలి? కథాభాగం అందరికీ తెలిసిందే. కథాభాగం సింపుల్గా 2 మాటల్లో కూడా చెప్పుకోవచ్చు. ప్రహ్లాదుని హిరణ్యకశిపువు ఏదో హింసించబోయాడు, ఈ లోపల నరసింహస్వామి వచ్చి ప్రహ్లాదుని రక్షించాడు. 2 మాటల్లో కథ అయిపోతుంది. కాబట్టి కథాభాగంలో మనం హడావిడి పడవలసిందేమీ లేదు. పడవలసిందల్లా
ప్రహ్లాదుడు చేస్తున్నటువంటి ఉపదేశం దీన్ని మనం ఎంత నిదానంగా చెప్పుకోవచ్చు అనే అంశం మీదే హడావిడి పడాలి. కాబట్టి మనం హడావిడిగా దీన్ని సాగదీసుకుని నిదానంగా ఆయన చేసినటువంటి ఆత్మతత్వోపదేశాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసుకుందాము. అధ్యయనం చేసుకుంటూ ఇంతవరకు జరిగిన వృత్తాంతాలని ఒకసారి ఇప్పటికి పరిశీలించుకుందాము. ఇంద్రుడు ఈ ప్రహ్లాదుడికి గర్భంలో ఉండగానో లేకపోతే ప్రసవించిన తర్వాతో బయటకు వచ్చిన తర్వాత ఉపదేశం చేద్దామనుకున్నాడు. నారద మహర్షి గారు, నువ్వు ఇతనికి ఉపదేశం చేయలేవు, ఇతనికి నేనే ఉపదేశం చేయాలి, ఇతని యొక్క పరిస్థితి సరిగ్గా నాకు తెలుసు, ఇతను నామరూపస్మరణతో హరినామరూపస్మరణతో తన మనస్సుని పూర్తిగా నిష్కల్మషంగా మార్చుకున్నాడు, మనసంతా స్వచ్ఛంగా ఉంది, ఇతనికి నామరూపాతీతమైనటువంటి శ్రీహరితత్వాన్నే బోధించాలి, ఆ బోధించటం నా వంతు అని చెప్పాడు. దానికి ఆయన ఒప్పుకున్నాడు. ఇంద్రుడు ఒప్పుకుని తల్లిని ఇక్కడే వదిలేసి వెళ్ళాడు. తర్వాత ఆయన ఉపదేశం చేశాడు. ఉపదేశం ఇద్దరికి చేశాడు. కానీ ఒక ఆవిడ, ఉపదేశాన్ని అందుకున్న ఆవిడ శ్రద్ధ లేక, ఆవిడకుండే బాధ్యతలు కారణం అవ్వచ్చు, కానీ శ్రద్ధ లేక దాన్ని విడిచిపెట్టుకుంది. నేను మాత్రం శ్రద్ధతో పట్టుకున్నాను. వినేవాళ్ళు ఎవరైనా సరే, ఏ వయసు వాళ్ళైనా సరే శ్రద్ధగా వినే మాట అయితే వాళ్ళకి అర్థమై తీరుతుంది, వాళ్ళకి కూడా ఈ స్మృతి కలుగుతుంది అని ప్రహ్లాదుడి నోట శ్రీశుకుల వారు చెప్పించారు, లేదా నారద మహర్షి గారే చెప్పించారు. తాను చేసిన ఉపదేశాన్ని తన శిష్యుడు వాళ్ళ శిష్యులకి, అతని శిష్యులకి ఉపదేశం చేయటం అనేటువంటి సంఘటనని గురువుగారు నారద మహర్షి గారే ఇంకొక ఆయనతో చెప్తున్నారు. అది ఇందులో ఉండేటువంటి మరొక స్వారస్యం. కాబట్టి వీళ్ళందరూ కలిసి మనకేం బోధిస్తున్నారు అంటే, శ్రద్ధగా దీన్ని వినాలి, శ్రద్ధ రెండింతల శ్రద్ధ చేసుకుని వినాలి, అర్థం కాకపోతే ఆ శ్రద్ధను మూడింతలు పెంచుకోవాలి, ఇంకా కష్టం అనిపిస్తే 4 5 పెంచుకోవాలి. శ్రద్ధ ఎంతగా పెరిగితే ఈ విషయం అంతగా అర్థమవుతుంది అని బోధిస్తున్నారు. కాబట్టి మనం శ్రద్ధగా ఇలాంటి విషయాలను వినటం, ఇలాంటి విషయాలను శ్రద్ధగా విని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకోవటం అనే అంశం మీద మన సాధనను మనం ముందుకు సాగిద్దాము. అలా మనకి శ్రద్ధ కలిగేటట్లుగాను, ఆ శ్రద్ధతో మనం విని దాన్ని అర్థం చేసుకునేటట్లుగాను, విన్నదాన్ని గుర్తుపెట్టుకునేటట్లుగాను అనుగ్రహించవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఇంద్రవాక్యాల దగ్గర నుంచి ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టుకుని చేసుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః. ఇంద్ర ఉవాచ ఆస్తే స్యా జఠరే వీర్యం అవిషహ్యం సురద్విషః ఆస్యతాం యావత్ ప్రసవం మోక్ష్యేర్థపదవీం గతః. నారద ఉవాచ అయం నిష్కిల్బిషః సాక్షాత్ మహాభాగవతో మహాన్ త్వయా న ప్రాప్స్యతే సంస్థాం అనంతానుచరో బలి. ఇత్యుక్తస్తాం విహాయేంద్రో దేవర్షేర్మానయన్ వచః. అనంతప్రియ భక్త్యైనాం పరిక్రమ్య దివైయయౌ. తతో నో మాతరమృషిః సమానీయ నిజాశ్రమం. ఆశ్వాస్యేహోష్యతాం వత్సే యావత్తే భర్తురాగమః. తథేత్యవాత్సీద్దేవర్షేః అంతిసాప్యకుతో భయా. యావత్ దైత్యపతిర్ఘోరాత్ తపసో నన్యవర్తత. ఋషిం పర్యచరత్ తత్ర భక్త్యా పరమయా సతీ. అంతర్వత్నీ స్వగర్భస్య క్షేమాయేచ్ఛా ప్రసూతయే. ఋషిః కారుణికస్తథా
తస్యాః ప్రాదాదుభయమీశ్వరః ధర్మస్య తత్వం జ్ఞానం చ మామప్యుద్దిశ్య నిర్మలం తత్తు కాలస్య దీర్ఘత్వాత్ స్త్రీత్వాన్ మాతుస్థిరో దధే ఋషిణానుగృహీతం మాం నాధునాప్యజహాత్ స్మృతిః భవతామపి భూయాన్మే యది శ్రద్దధతే వచః వైశారదీ ధీశ్రద్ధాతః స్త్రీబాలానాం చ మే యథా జన్మాద్యాషడి మే భావాః దృష్టా దేహస్య నాత్మనః ఫలానామివ వృక్షస్య కాలేనేశ్వరమూర్తినా ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.